మీ పార్టీ ముస్లింలకు ఏం చేసింది, మా పార్టీ ముస్లింలకు ఏం చేసింది, ఓపెన్ డిబేట్కి మేము రెడీ, మీరు వస్తారా? ఏమో వైసీ గారు మీరు వస్తారా? ఇప్పుడు ఈ విషయంలో కూడా వక్ బిల్ గురించి కూడా నేను మాట్లాడతాను. ఈ విషయంలో కూడా అసలు వక్ బిల్ అనేటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళడానికి అసలు కృషి చేసిందే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఐ హావ్ బీన్ టాకింగ్ టు ద ఎంపీ సార్ ఎందుకంటే మేము మీడియాలో మాట్లాడాలి కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది మేము మొదటి రోజు నుంచి తెలుసుకుంటూ ఉన్నాం సార్. ఆ రోజున అసలు జేపీసీకి వెళ్ళాలి అనేటువంటి పాయింట్ పెట్టి ఆ కండిషన్ పెట్టి ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేయించుకుంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లింల పక్షాన ఇందాక శుబ్లీ గారు చెప్పినట్టుగా ఏదైతే కొన్ని అంశాలు ఏవైతే కొంత వాళ్ళ సెంటిమెంట్ని హర్ట్ చేసేటువంటి అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి అమెండ్మెంట్స్కి రిక్వెస్ట్ చేసి అమెండ్మెంట్స్ని యాడ్ చేయించుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు ఇంకో విషయం చెప్తాను వెంకటకృష్ణ గారు, జేపీసీలో ఎన్ని గంటల నెగోసియేషన్స్ అయితే జరిగాయో ప్రతి ఒక్క నిమిషం మా పార్టీ నుంచి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక్కొక్క మినిట్ అటెండ్ అయ్యారు. షో మీ సింగిల్ పార్టీ, ఫర్గెట్ అబౌట్ తెలుగుదేశం పార్టీ అండి. ఈవెన్ నాకు తెలిసి ఓవైసీ గారో ఇంకోరో వాళ్ళు అటెండ్ అయినటువంటి ఆ డెలిబరేషన్స్ ఏమున్నాయి ఒకసారి చూపించమని చెప్పండి. ఎన్ని గంటలు అటెండ్ అయ్యారు? ఐ ఓపెన్లీ ఛాలెంజ్ ఓవైసీ గారు. ఎందుకంటున్నానంటే ఏదో మాట్లాడాలి కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు కాబట్టి నేను చదువుతానంటే కూర్చొని వినడానికి ఏమి ఇక్కడ ఎవరికి ఏమైనా చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టు కూర్చోలేదు సార్. ఐఎమ్ సారీ. ఇవాళ నేను క్లియర్గా చెప్తున్నాను, మీ పార్టీ ముస్లింలకు ఏం చేసింది, మా పార్టీ ముస్లింలకు ఏం చేసింది, ఓపెన్ డిబేట్కి మేము రెడీ, మీరు వస్తారా? ఏమో వైసీ గారు మీరు వస్తారా? రారు. ఎందుకంటే వాళ్ళేం చేయలేదు సార్, వాళ్ళేం చేయలేదు. డెవలప్మెంట్ ఆఫ్ ముస్లిమ్స్, ది ప్రోగ్రెస్ ఆఫ్ ముస్లిమ్స్ అనేటువంటిది ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఓన్లీ విత్ తెలుగుదేశం పార్టీ, వెదర్ దే యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్.